అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీవీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈరోజు చూడబోయే టాపిక్ ఏమిటి అంటే గోచార గురు ఫలితాలు మనము మిథున రాశికి చూద్దామండి వచ్చేసి. మిథున రాశికి మనకు వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి వచ్చేసి. అష్టమ శని అప్పుడే మనం పెట్టామనమాట. ఎందుకు పెట్టలేదంటే టైం బాగుందని పెట్టలేదు సార్. అంతేగాని మీకు ఏదన్నా నెగిటివ్ ఉంటే చెప్తాను కదండి సార్ ముందే వచ్చేసి. అదే అనమాట. అందుకే పెట్టలేదు మీకు ఎందుకు అనేసి. ఇప్పుడు చూద్దామండి మిథున రాశికి. ఫస్ట్ మిథున రాశి వారు ఇప్పుడు చూడండి సార్. మీ రాశి ఇక్కడ ఉంది కదండి మిథున రాశి. మనకు 2020 నుంచి 23 వరకు మీ రాశికి 8వ స్థానం అయితే అష్టమ శని సార్. అంటే 8వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అది అష్టమ శని అని చెప్పాము సార్ వచ్చేసి. మీకు అష్టమ శని వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఆ శని వచ్చి ఇప్పుడు మీకు 9వ స్థానంలో ఉన్నాడు సార్ వచ్చి. ఓకేనండి. మిథున రాశి వారికి అష్టమ శని అయిపోయింది కాబట్టి పెట్టలేదన్నమాట. తర్వాత 2023 జనవరి నుంచి సంవత్సర కాలం వరకు బాధలు కొంచెం తగ్గింటాయండి మీకు వచ్చేసి. ఎవరికి సార్ బాధలు పెరిగింటాయంటే కర్కాటక రాశి వారికి పెరిగింటాయండి బాధలు. వాళ్ళకి చంద్రుడు ఇది కదండి. ఇక్కడ నుంచి ఎంచుకుంటే ఇది 8వ స్థానం అవుతుందన్నమాట. ఇప్పుడు ఎవరికంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతా ఉంది. అన్నిటిగా అర్థం అండి. ఎప్పుడు మనం ఒకే ఒక లాజిక్ సార్ జీవితంలో. మనం బాగుంటామంటే పక్కోడు బాగుండండి. పక్కోడు బాగుంటేనే మనం బాగుండం సార్. ఒకరు గెలవాలి అంటే ఒకరు ఓడిపోవాలి సార్. మనకు మంచి జరగాలంటే వేరే వాళ్ళకి చెడు జరగాలి. మిథున రాశి వారికి అప్పుడు చెడు జరిగింది కాబట్టి వేరే రాశులకు మంచిగా ఉంటారు సార్. ఇప్పుడు మిథున రాశి వారికి మంచి జరుగుతా ఉంది. అష్టమ శని అనేది లేదు వాళ్ళకి. అప్పుడు ఏ రాశికి చెడు జరుగుతుంది సార్ అంటే శని వల్ల కర్కాటక రాశి వారికి చెడు జరుగుతా ఉందండి. అది మనం గ్రహించాలన్నమాట వచ్చేసి. ఏ ప్రాబ్లం లేదు సార్ వచ్చేసి. మెయిన్ సార్ ఏంటి సార్ మాకు మిథున రాశి వారికి ఒక పాయింట్ చెప్పండి సార్ అంటే ఈ సంవత్సరం వచ్చేసి ఇప్పుడు 2024 నుంచి 2025 వరకు చూడు సార్. చంద్రుడు మీకు ఒకటి కదండి. ఈ జనరల్ లాజిక్ 1 ప్రకారంగా చెప్తాం సార్ వచ్చేసి. చంద్రుడు లగ్నంగా పెట్టుకొని ఈ లగ్నానికి గోచార గురువు ఎక్కడున్నాడో చెప్తారు సార్. ఇక్కడ చంద్రుడి నుంచి 9వ స్థానంలో వచ్చేసి శని ఉన్నాడు, 10లో రాహు ఉన్నాడు, 12లో గురువు ఉన్నాడు. ఇవన్నీ దానికన్నా ఏది ఎక్కువ మాడతామంటే 12 సార్. 12 ఏం చెప్పండి సార్ మనకు ఖర్చు ఏం ఖర్చు సార్? శుభ ఖర్చులు సార్. అప్పు చేశాను ఏది చేశాను చూడండి ఇక్కడ ఈ గురువు వచ్చేసి 6వ స్థానం చూస్తున్నాడు సార్. మనం అప్పు చేసి శుభ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నాం సార్. మిథున రాశి వారి ఇంట్లో ఏజ్ ప్రకారంగా మీ ఇంట్లో ఖర్చు ఉంటుంది సార్. శుభ కార్యక్రమాల కోసం ఖర్చు ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు సార్ వచ్చేసి. ఓకే అండి. ఫస్ట్ ఖర్చు మీ ఇంట్లో ఏర్పడుతుంది. శుభ కార్యక్రమం కోసం మీరు ఖర్చులు పెడతారనమాట. ఎలా సార్ మేము నమ్మేది అంటే ఇది ఇప్పుడు గురువు ఇక్కడ వృషభ రాశికి వచ్చాడు కదండి. ఈ వృషభ రాశి గురువు వచ్చినప్పుడు మే 16, 2024 నుంచి కదండి. ఇంతకు ముందు వచ్చింటాడు కదండి సార్. 12 ఇయర్స్ ముందు గురువు అనేది. ఇప్పుడు మే 16, 2012, మే 30, 2013 వరకు ఎప్పుడైతే గురువు వచ్చింటాడో అంటే మీరు చెక్ చేసుకోండి సార్. 12 ఇయర్స్ బ్యాక్ 12 సంవత్సరాల ముందు శుభ కార్యక్రమం జరిగింటాయి. అంటే ఏజ్ ప్రకారంగా మనం డివైడ్ చేసుకోవాలి సార్. 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఏ శుభకార్యం ఉంటుంది. 20 నుంచి 40కి ఏ శుభకార్యం ఉంటుంది. 40 నుంచి 60 ఏ శుభకార్యం ఉంటుంది. కానీ శుభకార్యం ఒక మీకు జరగచ్చు, మీ నాన్నకి జరగచ్చు, పిల్లలకు జరగచ్చు. ముగ్గురే చూస్తారు సార్. చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు నాన్నగారు, తాతగారు సార్. ఇక్కడ ముగ్గురికి ఎవరికో మనకు శుభకార్యం అయితే జరుగుతుంది సార్ వచ్చేసి. అదేనమాట. అప్పుడు ఈ లాజిక్స్ మీకు తెలిసిపోతుంది సార్. ఖర్చులు అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఖర్చులు అప్పు చేసి ఖర్చులు పెడతాం. శుభ ఖర్చులు అంటే మనం సంతోషంగా ఉంటాం కదా సార్. మంచిదన్నమాట మనకొచ్చేసి. పెళ్లి ఖర్చైనా అవ్వచ్చు, ఏ కార్ అయినా కొనవచ్చు, బంగ్లా ఏదైనా సరే అన్ని శుభ ఖర్చులు సార్ వచ్చేసి. నీట్‌గా అర్థం అనమాట. నెక్స్ట్ లాజిక్ ప్రకారం 2 ఏంటి సార్ మీరు కొత్తగా పెట్టారంటే ఇప్పుడు ఈ చంద్రుడు ఉన్నాడు కదా సార్. ఈ గురువు ఉన్నాడు కదా సార్ మిథున రాశి వారికి. మీరు చూడండి సార్ వచ్చేసి మిథున రాశి వారికి ఇక్కడ గురువు యొక్క దృష్టి ఇక్కడ కన్యా రాశి పడుతుంది కదండి. ఈ రాశిలో గ్రహాలున్నా గాని, వృశ్చిక రాశిలో గ్రహాలున్నా గాని, మకర రాశిలో గ్రహాలున్నా గాని సార్. ఓకేనండి. మిథున రాశి వారు ఆల్రెడీ మీరు ఇంటెలిజెంట్ అండి. మీరు జ్యోతిషం నేర్చుకోవాలొచ్చేసి. రాశి అధిపతి బుధుడు కాబట్టి ఖచ్చితంగా మీకు జ్యోతిషం వస్తుంది. మీరు కొంచెం ఫాలో అవ్వాలన్నమాట ఇక్కడ. ఈ పాయింట్ మీరందరూ నేర్చుకోవాలొచ్చేసి. ఉండే దాంట్లోనే బై బర్త్ చార్ట్‌లో జీన్స్ ప్రకారంగా ఎవరు సార్ జ్యోతిషం బాగా వస్తుందంటే మిథున రాశి, మిథున లగ్నము, కన్యా రాశి, కన్యా లగ్నం సార్. తర్వాత లగ్నంలో బుధుడు ఉన్న వాళ్ళకు. బుధుడు ఆధిక్యం ఉన్న వాళ్ళందరూ జ్యోతిషం నేర్చుకుంటారండి. అప్పుడు మీరు ఈ లాజిక్ సెకండ్ లాజిక్ ఫాలో అవ్వాలి. అంతటితో ఆగిపోకూడదండి. నెక్స్ట్ ఫలితాలు ఎలా వస్తాయంటే ఈ గురువు వచ్చేసి మన జన్మజాతంలో గ్రహాలు ఉంటాయి కదండి. మీరు చెక్ చేసుకోండి మిథున రాశిలో D1 చార్ట్ చెక్ చేస్తే కన్యా రాశిలో గ్రహాలు గాని, వృశ్చిక రాశిలో గ్రహాలు గాని, మకర రాశిలో గ్రహాలు గాని, తర్వాత వృషభ రాశిలో ఓకే అండి. మిథున రాశి వారు మెయిన్‌గా చెక్ చేసుకోవాల్సింది వృషభ రాశిలో ఏదైనా గ్రహం ఉందో ఫస్ట్ చూడండి సార్ వచ్చేసి. వృషభ రాశిలో ఏదైనా గ్రహం ఉందనుకోండి చాలా మంచిదండి మీకు. మంచిదే జరుగుతుందండి సార్. అక్కడ రాహు కేతులు లేకుండా చాలు సార్ వృషభ రాశిలో మిథున రాశి వారికి. మంచిది జరుగుతుందన్నమాట.
ఎందుకంటే గురువు ఒక జన్మజాతకంలో ఒక గ్రహం పైన పోయినప్పుడు శుభ కార్యక్రమం జరుగుతాయి సార్. వచ్చి చూడండి అక్కడ లాజిక్ నెంబర్ 2. గోచార గురువు జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క కలయిక లేదా దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహ కారకత్వంలో ఉత్సాహపరుస్తాడు. ఇక్కడ మర్చిపోయినాను సార్, ఇక్కడ ఎంకరేజ్ అనేసి గ్రహ కారకత్వాలను ఉత్సాహపరుస్తాను పాయింట్ మర్చిపోయినాను. అంతే సార్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, గ్రహాల యొక్క కలయిక ఉంటే 100%, ఇక్కడ రాసిండే ప్రెడిక్షన్స్ అని 100% ఉంటుంది. వృషభ రాశిలోనే మీకు గ్రహాలు ఉంటాయి. గ్రహం దృష్టి ఉంది సార్ అంటే 25% సార్. నాకు వృషభ రాశిలో ఏ గ్రహం లేదు సార్ ఈ సంవత్సరం అంటే మీకు ఏమి ఉండదు సార్. సార్ నాకు వచ్చేసి కింద కన్యా రాశిలో గ్రహాలు ఉన్నాయి, వృశ్చిక రాశిలో గ్రహాలు ఉన్నాయి, మకర రాశిలో గ్రహాలు ఉన్నాయి. ఏమేమి గ్రహాలు ఇక్కడ చెప్పేశాను సార్. దానికి రిజల్ట్ రాసేసాను వచ్చేసి. అంతే సార్. మళ్ళీ మీరు కొత్తగా కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూసుకొని అర్థం చేసుకోవాలి సార్. ఎప్పుడైనా మనం తెలివి ఉపయోగించి మనకి ఏం జరుగుతుందో మనకు కనిపెట్టాలే కానీ నేను ఆల్రెడీ ఓపెన్గా చెప్తున్నాను సార్. మీరు కమెంట్స్ పెడితే నేను రిప్లై ఇవ్వలేనమాట. మీరు ఒకటి చెప్తే మీరు ఇంకోటి అంటారు. సో అది బాగుండదు సార్ ఇక్కడ. సో సన్ నుండి ఏం జరుగుతుందంటే సూర్యుడికి సంబంధించిన కారకోతలన్నీ గురువు అనే గ్రహము ఉత్సాహపరుస్తాడు సార్. వచ్చేసి జాబ్ లేని జాబ్ రావచ్చు, నాన్నగారికి మంచి సొసైటీలో పేరు రావచ్చు, మీకు ప్రమోషన్ రావచ్చు, ఇంక్రిమెంట్ రావచ్చు, ఏదైనా జరగదు సార్. సూర్యుడికి సంబంధించిన కారకత్వంలో జరుగుతుంది. సూర్యుడు ఉంటే మాత్రమే సార్ అది. చంద్రుడు ఉండే అనుకోండి మనసు చాలా క్లారిటీగా ఉంటుంది సార్. మీకు చిన్నప్పుడు వృషభ రాశి వరకు మనసు చాలా క్లారిటీగా ఉంటుంది, కన్యా రాశి వరకు క్లారిటీగా ఉంటుంది, వృశ్చిక రాశి వరకు క్లారిటీ ఉంటుంది, మకర రాశి వరకు క్లారిటీ ఉంటుంది సార్. అట్లా అనమాట. పాజిటివ్ కుజుడు ఉండారనుకోండి, ఇది మార్చుకోండి సార్, గురువు కుజుడు మార్చుకోండి, ఇది ఇటు రాసుకోండి. ఇది కుజుడు వస్తుంది, ఇది గురువు వస్తుంది సార్. గురువు అంటే పాజిటివ్ నేమ్ సార్, గుడ్ నేమ్. ఓకేనా సార్. గురువు అంటే ఎవరికన్నా వృషభ రాశిలో చాలా మంచి పేరు తెచ్చుకుంటారు సార్. పేరు వచ్చే విధంగా మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నట్టుగా అర్థం. ప్రమోషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఆస్తి కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా సార్ శుభకార్యక్రమం మనకు పేరు అయితే పెరుగుతుంది అనమాట. తర్వాత కుజుడు చూడండి సార్. కుజుడు అంటే ఇక్కడ ఇచ్చాను కదండి, ల్యాండ్ కానీ హౌస్ కానీ వెహికల్స్ కానీ ఖచ్చితంగా కొంటాం సార్. ఎవరికైనా వృషభ రాశిలో కుజుడుండి ఈ సంవత్సరంలో ల్యాండ్, హౌస్, వెహికల్ అన్ని మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనమాట సార్ అర్థం అనమాట. శని ఉన్నాడు అనుకోండి, కుజుడు అనేది ఎక్కడైనా సరే, ఇక్కడ కన్యా రాశిలో కుజుడున్నా, మకర రాశిలో కుజుడున్నా, వృశ్చిక రాశిలో కుజుడున్నా అదే రిజల్ట్ ఉంటుంది సార్. కానీ 25% అనమాట అట్లా. నెక్స్ట్ శని ఉన్నది చూడండి, ఇంకా గ్రోత్ బాగుంటుంది సార్ బిజినెస్ లో మీకు వచ్చేసి అనమాట. శుక్రుడు ఉన్నాడు అనుకోండి సార్, మంచి పెళ్లి సంబంధాలు సార్. ఆ స్పేస్ ఇది అంటే శుభ కార్యక్రమం సార్. ఆ స్పేస్ ఫంక్షన్స్ అంటే శుభ కార్యక్రమం ఏదైనా సరే, డబ్బులు రావడము, మ్యారేజ్, సంబంధాలు ఎక్కువ రావడము అన్నీ ఉంటాయి సార్. ఇది జస్ట్ చెప్తున్నాం. దీని మన దశాభుక్తి చెప్తే కానీ మనకు తెలియదు అనమాట పెళ్లి అవుతుందా కాదనేది దీవెన్ చార్ట్ చూసి. ఓకేనా అండి, అదే అనమాట. నెక్స్ట్ బుధుడు ఉన్నాడు సార్ నాకు అని అనుకోండి. బుధుడు అంటే తెలుసు కదా సార్, లవ్, ఎంటీ ల్యాండ్, బ్యాంక్ లోన్స్ ఇవన్నీ మనకు పాజిటివ్ ఉన్నాయంటే అర్థం సార్. ఇక్కడ బుధుడు ఉంటే 100% ఉంటుంది. బుధుడు ఇక్కడ లేదంటే ఇక్కడ కన్యా రాశిలో ఉంటే తక్కువ అనమాట అర్థం సార్. వచ్చేసి మెయిన్ రాహు ఒకటే సార్. చూడండి, టు గెట్ బ్యాడ్ నేమ్. రాహు అంటే బ్యాడ్ నేమ్ కదా సార్. గురువు అంటే గుడ్ నేమ్, రాహు అంటే బ్యాడ్ నేమ్ సార్, గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాహు ఏం చేస్తాడు, మీరు ఎవరి దగ్గర అయితే మంచి పేరు తెచ్చుకుంటారో వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తారు సార్. రాహు అంటే మొండిపోటు అనమాట. సో రాహు ఇక్కడ ఎవరికైనా వృషభ రాశిలో ఉంటే వాళ్ళు మాత్రమే ఈ సంవత్సరం బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారు తప్పితే మిగతా అందరికీ మంచిదే అనమాట. తర్వాత కేతు ఉన్నాడు అనుకోండి, అప్పు పెరుగుతుందన్నమాట. అప్పులు ఎక్కువ చేయమనేసి ఉత్సాహపరుస్తాడు. అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకోండి, అప్పు ఈజీగా దొరుకుతుంది సార్ మీకు. బ్యాంక్ అప్పు కానీ, ఫ్రెండ్స్ అప్పు కానీ, ఎవరో సరే ఇల్లు కట్టాలనుకున్న కారు అప్పు ఈజీగా దొరుకుతుంది సార్. ఇక్కడ కేతు ఉన్న వాళ్ళకి ఎవరైతే వృషభ రాశిలో అప్పు వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో అదే అనమాట. ఇంకేం సార్ మిథున రాశి వారు మళ్ళీ ఒకసారి వినండి, లాజిక్ అర్థం చేసుకోండి. ఇదే ఫలితాలు అన్ని రాశులకు నేను చెప్పబోతాను సార్ వచ్చేసి. మిథున రాశి ఇక్కడ టైటిల్ మాత్రం మారుతుంది సార్ వచ్చేసి. ఓకేనండి, అన్ని అదే చెప్పబోతాను వచ్చేసి. లాజిక్ మనం అర్థం చేసుకోవాలి వచ్చేసి ఎప్పుడు వచ్చేసి. సో మీరు ఎవరికైనా జ్యోతిషం అర్థం చేసుకోవాలనుకుంటే నేర్చుకోలేము సార్. జ్యోతిషాన్ని ఎప్పుడు మనం నేర్చుకోలేము. నా ప్రకారం అర్థం చేసుకోవచ్చు కానీ నేర్చుకోలేము. ఎందుకంటే ఎండ్ అనమాట ఇది. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఈ రోజు చూడండి, మిథున రాశి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు వచ్చేసి చంద్రుడు వచ్చేసి ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నాడండి. సో ధనుసు రాశిలో అంటే మీ యొక్క రాశిని చూస్తున్నాడు. ఈ వీడియో చూసే రోజు మీరు మనసు చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే అండి, గోచార చంద్రుడు మీ యొక్క రాశిని చూస్తున్నారు సార్ ఈరోజు. సో మీకు మనసు చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట, ఉత్సాహంగా ఉంటారు, క్లారిటీగా ఉంటుంది అర్థం. సో ప్రతిరోజు మనకు కొన్ని కొత్త విషయం మనం నేర్చుకుంటూ ఉంటాం సార్. ఈ 9 పార్ట్స్ ఉన్నాయండి. ఈ 9 పార్ట్స్ చాలా డీటెయిల్ గా చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ నేర్చుకోండి సార్ వచ్చేసి మీరు. ఇవే కోర్స్ యాప్ లో కూడా ఉందండి సార్, డబ్బులు పే చేసి తీసుకోండి సార్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.